హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రావణ్ టెక్ స్టూడియో. సో గైస్, ఈరోజు అయితే నేను ఒక కూల్ అన్బాక్సింగ్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను. వీడియోలో అయితే మనం దాన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అదేంటంటే నార్మల్గా మనం వాచెస్ అయితే పెట్టుకుంటూ ఉంటాం. అవైతే నార్మల్ వాచెస్ లాగానే ఉంటాయి. అండ్ ఈరోజు అయితే మీకోసం తీసుకొచ్చింది అయితే స్మార్ట్ బ్యాండ్. ఇక్కడైతే చూడొచ్చు, స్మార్ట్ బ్యాండ్ అయితే ఉంది. ఇక్కడ మనం దీని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇదైతే ప్యాకెట్ అయితే చాలా చిన్నగా అయితే ఉంది. అండ్ ఇదైతే మనకి వాచ్ లాగా పనిచేస్తుంది. అలానే మన హెల్త్ని కూడా క్యాల్కులేట్ అయితే చేస్తుంది. ఈ వీడియోలో అయితే మనం ఈ బాక్స్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. చిన్న బాక్స్ అయితే ఉంది, అన్బాక్సింగ్ అయితే ఏమి ఉండదు. లోపల కంటెంట్స్ అయితే చాలా తక్కువనే ఉంటాయి. అండ్ స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ రాసినవి ఉన్నాయి. ఇవైతే నేను తర్వాత ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఎవరైతే మన వీడియోని అయితే కొత్తగా విజిట్ చేస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇలానే సపోర్ట్ అయితే అందించండి. కానీ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే ఇందులో చిన్న చిన్న ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి. అవైతే నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. గైస్, ఇక్కడ చూడొచ్చు, బాక్స్ ప్యాకెట్ అయితే చాలా చిన్నగా అయితే ఉంది. అండ్ దీనిపైన స్పెసిఫికేషన్స్ అయితే రాసినవి ఉన్నాయి. ఏమేమి అయితే ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మనకి స్మార్ట్ బ్రాస్లెట్ అయితే రాసినవి ఉంది. ఇక్కడ పార్ట్నర్ టు మానిటర్ యువర్ హెల్త్ అని అయితే రాసింది ఉంది. ఇది వచ్చేసి M4 అనమాట. గ్యాస్ ఇదైతే ఏ బ్రాండ్ నుంచి అయితే కాదు, ఇదైతే క్లోన్ వర్షన్ అనమాట. ఆల్రెడీ మనకి మార్కెట్లో రెడ్మీ ఆర్ రియల్మీ అయితే హానర్ బ్రాండ్స్ అయితే చాలానే ఉన్నాయి. బట్ అవైతే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇదైతే క్లోన్ వర్షన్, అన్ని సపోర్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ అయితే మనకి ఏ కంపెనీ బ్రాండ్ అయితే కాదు, కాబట్టి మనకి ఇది అరౌండ్ 1000 to 1500 బడ్జెట్లో అయితే ఉంటుంది. ఏదైనా బ్రాండ్ చూసుకుంటే మాత్రం మనకి అది 2000 నుంచి 2500 లోపు అయితే ఆ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ప్లస్ ఇక్కడ సైడ్కి చూసుకుంటే మోషన్ కంట్రోల్ అని అయితే ఉంది, క్యాలరీస్ అయితే ఉంది, అండ్ డిస్టెన్స్ అయితే ఎంత ట్రావెల్ చేసినామో కూడా చెప్తుంది అయితే ఉంది. అండ్ ఇంకో సైడ్ చూసుకుంటే హార్ట్ రేట్ సెన్సార్ అయితే ఉంది, అండ్ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ అయితే క్యాలిక్యులేషన్ అవుతుంది. బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ కూడా క్యాలిక్యులేషన్ అయితే ఉంది. పైన చూసుకుంటే ఏం లేవు, కింద కూడా ఏం లేవు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే స్పెసిఫికేషన్స్ అని అయితే రాసింది ఉంది. ఇక్కడ చూసుకుంటే పవర్ ఇన్పుట్ వచ్చేసి 5 volt 1 ampere అంటే 5 volt ఛార్జర్ అయితే ఉందనుకుంటా. అండ్ డిస్ప్లే చూసుకుంటే 0.98 TFT డిస్ప్లే అయితే ఉంటుంది. ఇదైతే టచ్ డిస్ప్లే అయితే కాదు, సింగిల్ అక్కడ బటన్ అయితే ఉంటుంది, బటన్ లాంటిది అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే వాటర్ ప్రూఫ్ లెవెల్ వచ్చేసి IP67 అని అయితే ఉంది. వర్కింగ్ టైం వచ్చేసి 4 to 7 days వర్క్ అయితే అవుతుంది ఒకసారి ఛార్జ్ అయితే చేస్తే. స్టాండర్డ్ బై టైం వచ్చేసి 45 days అయితే ఉంది. మనం ఎటువంటి యూజ్ చేయకుండా బ్యాన్ని ఛార్జ్ చేసి పెట్టినట్టయితే 45 days అయితే మనకి యూజ్ అయితే ఉంటుంది. కనెక్షన్ వచ్చేసి బ్లూటూత్ 4.0 పైన అయితే రన్ అవుతుంది. అండ్ ఛార్జింగ్ మెథడ్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక కేబుల్ అయితే ఇస్తారు, దాంతో అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ సపోర్ట్ డివైజెస్ వచ్చేసి Android 4.4 ప్లస్ డివైజెస్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా iOS above 8.5 డివైజెస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ డివైజెస్ రిక్వైర్ అని అయితే రాసింది ఉంది. Android 4.4 ఆర్ ఎబో అని అయితే రాసింది ఉంది. iOS వచ్చేసి 8.5 అండ్ iPhone 5s ఎబో అయితే రాసింది ఉంది. ప్లస్ అయితే క్లోన్ వర్షన్ కాబట్టి మేడ్ ఇన్ చైనా అని అయితే రాసింది ఉంది. అంతే ఫ్రెండ్స్. ఇక్కడ బాక్స్ పైన అయితే ఏం లేవు. ఇదైతే మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సీల్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్, నార్మల్గా డైరెక్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఛార్జర్ అయితే ఉంది, ఇక్కడ కనెక్టింగ్ కేబుల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా చూసుకుంటే బ్యాండ్ అయితే ఉంది. ఇది బ్యాండ్ అయితే ఇక్కడ అయితే తీసేస్తున్నాను. ఇది బ్యాండ్ అయితే ఇక్కడ మనకి టచ్ కంట్రోల్ అయితే ఉంటుంది, చిన్న నోబ్ లాగా. దీని అయితే మనం టచ్ చేసి వాడుకోవచ్చు. కింద చూసుకుంటే మనకి హార్ట్ రేట్ సెన్సార్ అయితే ఉంది. అండ్ పైన చూసుకుంటే ఛార్జింగ్ కేబుల్కి సంబంధించిన డాక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ పక్కన పెట్టేస్తున్నాను. ఇంకోటి వచ్చేసి మనకి స్ట్రాప్ అయితే ఉంది. ఈ స్ట్రాప్ అయితే చాలా బాగుంది. అండ్ సెక్యూరిటీ పెట్టుకోవడానికి కూడా చాలా బాగానే ఉంటుంది. ప్లస్ ఈ స్ట్రాప్స్ అయితే మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. మనకి నార్మల్గా స్ట్రాప్స్ అయితే బయట దొరుకుతాయి. ఎటువంటి స్ట్రాప్స్ అయినా తీసుకొని దీనికైతే పెట్టుకోవచ్చు. ఇదైతే మనకి బ్లాక్ స్ట్రాప్ అయితే వచ్చింది. స్ట్రాప్ క్వాలిటీ కూడా సూపర్ అయితే ఉంది. ప్లస్ ఇవి బాక్స్లో వచ్చిన కంటెంట్స్. అండ్ నేనైతే ఇప్పుడు వాచ్ని అయితే ఓపెన్ చేశాను. తర్వాత అందులో ఉన్న ఫీచర్స్ అయితే ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చిన బ్యాండ్తో అయితే ఛార్జింగ్ అయితే లేదు, నేను ఛార్జింగ్ పెట్టాను. అండ్ మనకి ఇదైతే ఓపెన్ అయితే అయిపోయింది. ఓపెన్ అయిపోగానే మనకి హలో అని అయితే వచ్చింది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మనమైతే ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాండ్ అయితే ఇచ్చారు, స్ట్రాప్ అయితే. మనం ఇప్పుడు స్ట్రాప్కి అయితే పెట్టేద్దాం. జస్ట్ ఇక్కడ మిడిల్లో అయితే పెట్టేసి ఇక్కడ ఫిక్స్ అయ్యేలాగైతే చూసుకోవాలి, అంతే. ఇంతకుమించి అయితే ఏం లేదు. తర్వాత చేతికి అయితే వేర్ చేసుకోవాలి ఇలా. ఇంకా ఇందులో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయని అయితే నేను చెప్పాను, అక్కడ రాసింది అయితే ఉంది. అవన్నీ ఏమేమి ఉన్నాయైతే వీడియోలో అయితే చూద్దాం. ఇక్కడ మనకు స్టార్టింగ్ అయితే మనకి స్టార్టింగ్ అయితే ఇలా వస్తుంది. ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక చిన్న రౌండ్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని టచ్ చేసినట్టయితే మనకు వాచ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ టచ్ చేయగానే మనకి టైం అయితే కనిపిస్తుంది, డేట్ అయితే కనిపిస్తుంది, అదేవిధంగా ఫుట్ స్టెప్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు 0 అని అయితే ఉంది. నేను ఎందుకైతే ఇప్పుడే ఓపెన్ చేశాను వాచ్ని, అందుకని 0 అయితే చూపిస్తుంది. అండ్ ఇదైతే యాప్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, మొబైల్ కూడా కనెక్ట్ చేసుకొని డేటాని అక్కడ నుండి అయితే కూడా మానిటర్ అయితే చేసుకోవచ్చు. గైస్ అదైతే నేను తర్వాత చూపిస్తాను. అసలు ఫస్ట్ వాచ్లో ఏమేమి ఉన్నాయైతే చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి టైం అయితే కనిపిస్తుంది. ఇంకోటి చూసుకుంటే ఇక్కడ స్టేట్ అని అయితే ఉంది. అండ్ ఇంకోటి అయితే BPM అని అయితే ఉంది, బ్లడ్ ప్రెషర్ మానిటర్ అని అయితే ఉంది. అండ్ ఇంకోటి చూసుకుంటే స్పోర్ట్స్ అయితే ఉంది. స్పోర్ట్స్ మోడ్స్ కూడా చాలానే ఉన్నాయి ఇందులో.
అండ్ ఇంకా చూసుకుంటే మెసేజెస్ అని అయితే ఉంది. మనం ఏదైతే మనం యాప్కి అయితే కంట్రోల్ చేస్తామో అప్పుడు మెసేజెస్ అయితే ఇక్కడ నుండి అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకా మోర్ అని అయితే ఉంది. అంతే, ఇందులో అయితే ఇంకేం లేవు. అండ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్లో చూసుకుంటే మనకి స్టెప్స్, కిలోమీటర్స్ అండ్ క్యాలరీస్ అయితే ఉంది. మనం ఎన్ని స్టెప్స్ నడిచినామో అయితే చూపిస్తుంది. దాన్ని బట్టి ఎన్ని కిలోమీటర్స్ నడిచినామో అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తుంది. అండ్ ఎంత క్యాలరీస్ అయితే మనం బర్న్ చేసామో అయితే ఇక్కడ చూపిస్తుంది. అంతే, ఇక్కడైతే ఏం లేవు స్టేట్లో అయితే. ఇంకా బ్లడ్ ప్రెషర్ మానిటర్ అయితే మనకి ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే ఇక్కడ బ్లడ్ ప్రెషర్ అయితే క్యాలిక్యులేట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు గ్రీన్ లైట్ అయితే వచ్చింది. గ్రీన్ లైట్ అయితే మనం ఇక్కడ హ్యాండ్కి పెట్టుకున్నప్పుడు అయితే అదైతే క్యాలిక్యులేట్ చేస్తుంది. అదే విధంగా అయితే వర్క్ అవుతుంది. నార్మల్గా అయితే చూపించింది, మనం పెట్టుకున్నట్టయితే యాక్యురేట్గా అయితే చూపిస్తుంది. అండ్ ఇంకా ఇందులో చూసుకుంటే ఇంకోటి అయితే ఇచ్చారు, స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఇందులో స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఏమేమి ఉన్నాయైతే వీడియోలో చూద్దాం. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే స్పోర్ట్స్ మోడ్స్కి అయితే తీసుకెళ్తుంది. అయితే ఇందులో చూసుకుంటే రన్నింగ్ అయితే ఉంది, మనం రన్నింగ్ అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ స్కిప్పింగ్ అయితే ఉంది అండ్ సిటప్స్ అయితే చేసుకోవచ్చు. గైస్ ఇవే ఉన్నాయి మనకి. స్పోర్ట్స్ మోడ్స్ అయితే 3 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా చూసుకుంటే మనకి స్పోర్ట్స్ మోడ్ తర్వాత మెసేజెస్ అయితే ఉంది. ఇదైతే మనం ఎప్పుడైతే మన మొబైల్కి అయితే కనెక్ట్ చేస్తామో అప్పుడైతే ఇది వర్క్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే దీన్ని అయితే మొబైల్కి అయితే కనెక్ట్ చేశాను, అందుకని అక్కడ మెసేజెస్ అయితే కనిపించినాయి. నేను దీన్ని మొబైల్ ఫోన్ కూడా ఎలా కనెక్ట్ చేయాలో అయితే చెప్తాను. ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకి మోర్ అని అయితే ఉంది. మనం మోర్లోకి వెళ్ళి ఏమేమి ఉన్నాయైతే చూద్దాం. మోర్లో చూసుకుంటే మనకి కెమెరా అయితే ఉంది. ఇప్పుడు మనం యాప్కి అయితే కనెక్ట్ చేసినప్పుడు మన కెమెరా షట్టర్ లాగా అయితే ఈ వాచ్ని అయితే వాడుకోవచ్చు. ఇంకా చూసుకుంటే లుకింగ్ ఫర్, అంటే మన మొబైల్ ఎక్కడైనా పడేసుకొని ఉంటే ఆర్ వాచ్ అయితే ఎక్కడైనా పెట్టేసి ఉంటే అదైతే వైబ్రేట్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు థీమ్ అయితే ఉంది, కొన్ని థీమ్స్ అయితే ఉన్నట్టున్నాయి. ఇందులో అయితే థీమ్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే కొన్ని థీమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా రీస్టార్ట్ అని అయితే ఉంది. అండ్ డిఫాల్ట్ డౌన్లోడ్ యాప్ అని అయితే ఉంది. అంతే, ఇంకోటి షట్ డౌన్ బటన్ అయితే ఉంది. అండ్ దీని వర్షన్ అయితే రాసింది ఉంది. ప్లస్ ఇంతే, ఈ వాచ్లో అయితే ఇంతే ఉంది. ఇదైతే మనం మొబైల్ ఫోన్కి అయితే కనెక్ట్ చేద్దాం. అండ్ ఈ వాచ్ని అయితే నేను యూజ్ చేశాను. అండ్ ఆ డేటా అయితే ఈ విధంగా అయితే చెప్తాను. గైస్ మన మొబైల్లో అయితే ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే HRIFI అని. ఇదైతే నేను ఇన్స్టాల్ అయితే చేశాను. ఇన్స్టాల్ అయితే సెటప్ అయితే కంప్లీట్ చేశాను. దీనికోసం సెటప్ కోసం అయితే మనకి ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమని అయితే అడుగుతుంది. అదైతే నేను సెట్ చేశాను. యూజ్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది, మన హైట్ అవన్నీ అయితే అడుగుతుంది. అవన్నీ ఇచ్చేసి పర్మిషన్స్ అయితే ఇచ్చేసేయాలి. పర్మిషన్స్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత దాని ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. మనకి ఇక్కడ బ్యాండ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ బ్యాండ్ అని టైప్ చేయగానే మనకి బ్లూటూత్ బ్యాండ్ అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. గైస్ ఇక్కడ చూడొచ్చు, మనకి 2 బ్యాండ్స్ అయితే చూపిస్తున్నాయి. ఇక్కడ మనకి బ్యాండ్ అయితే ట్యాప్ చేస్తున్నాను, కనెక్టింగ్ అని అయితే వస్తుంది. గైస్ ఇక్కడ చూడొచ్చు, లాంగ్ ప్రెస్ టు కనెక్ట్ అని అయితే ఉంది. ఇక్కడ లాంగ్ ప్రెస్ అయితే పట్టుకున్నాను. ఇక్కడ చూడొచ్చు సక్సెస్ఫుల్ కనెక్షన్ ఆఫ్ ఎక్విప్మెంట్ అని అయితే వచ్చింది. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మన మొబైల్లో టైం అయితే చేంజ్ అయిపోయింది మన వాచ్లో. అండ్ ఇది ఇంతకుముందు అయితే 24 hours సెట్టింగ్ ఉంటుండే, ఇక్కడ మనం చూసుకుంటే 12 hours సెట్టింగ్లోకి అయితే అయిపోయింది. మన మొబైల్లో ఎలా ఉంటే అలా అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ మనం యాప్ కంట్రోల్ అయితే చూసుకుందాం. ఇక్కడ మనకి యాప్ ఓపెన్ కాగానే హ్యాండ్ రింగ్ కనెక్టెడ్ అని అయితే వచ్చింది. అండ్ ఇందులో చూసుకుంటే మనకి హార్ట్ రేట్ అయితే మెజర్ చేస్తుంది. ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ మనం హ్యాండ్కి పెట్టుకొని స్టార్ట్ చేసినట్టయితే ఇక్కడ నుంచి అయితే మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ స్లీప్ని కూడా మానిటర్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ అయితే ఉంది. అండ్ ఇలా స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఇక్కడ నుంచి కూడా మనం కనెక్ట్ అయితే చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకి ఎడిట్ కార్డ్ అయితే ఉంది. మనకి హెల్త్ రేట్, స్లీప్, స్పోర్ట్స్, బ్లడ్ ప్రెషర్ కాకుండా ఇంకా వేరే అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా ఇందులో చూసుకుంటే మనకి ఇక్కడ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసామని అయితే ఉంటుంది. అండ్ క్యాలరీస్ ఎంత బర్న్ అయినా అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడ మనకి ఎన్ని స్టెప్స్ నడిచామని అయితే ఉంటుంది. ఇక్కడ చూపిస్తుంది డైరెక్ట్ స్టెప్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా అయితే చూపిస్తుంది బ్యాండ్లో కూడా. అండ్ ఇక్కడ రన్నింగ్ అని అయితే ఉంది. ఇదైతే ట్యాప్ చేస్తున్నాను. గైస్ ఇక్కడ చూసుకుంటే మనకి నార్మల్గా మనం ఎన్ని స్టెప్స్ మనం పెట్టుకోవాలో ఇక్కడ నుంచి అయితే చూపిస్తుంది. ఇప్పుడు మనం 5000 స్టెప్స్ అయితే ఇక్కడ డిటర్మైన్ చేసామనుకోండి, మనకు 5000 అనేది గోల్గా అయితే సెట్ అవుతుంది. అండ్ ఇంకా మనకి ఇక్కడ డేటా ఉంది. డేటాని అయితే మనం ఇక్కడ నుంచి అయితే కనెక్ట్ చేసి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్పోర్ట్స్ మోడ్లో మనం వాకింగ్కి వెళ్ళేటప్పుడు రన్నింగ్ ఇక్కడ అయితే చూడొచ్చు. వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, ఇండోర్ రన్నింగ్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే మనం ఇవన్నిటిని వాడుకోవచ్చు. అండ్ ఇంకా మై అని అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మన ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది. నేనైతే నార్మల్గా ఒక
నేమ్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ చూసుకుంటే మనకి B01 M4 బ్యాండ్ అయితే కనెక్ట్ చేసింది అయితే ఉంది గ్యాస్. ఇక్కడ మనకి హ్యాండ్ రింగ్ది మనకి బ్యాటరీ స్టేటస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మై డివైస్ వచ్చేసి హ్యాండ్ రింగ్ సెట్టింగ్స్ అయితే చూసుకోవచ్చు. మనం అక్కడ నుంచి అయితే దీన్ని వాచ్ని అయితే వాడుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ పర్మిషన్ సెట్టింగ్స్ అయితే ఇచ్చుకోవచ్చు. స్టెప్స్ గోల్ అయితే మనం 5000 ఇందాకైతే సెట్ చేసాం. అబౌట్ దీస్ యాప్ అయితే ఇక్కడ ఉంది. మనం హ్యాండ్ రింగ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫైండ్ డివైస్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనం ఇంతకుముందు అయితే చెప్పాను, మనకి ఎక్కడైనా మొబైల్ కానీ బ్యాండ్ అయితే పెట్టినట్టయితే అది వైబ్రేషన్ అయితే మనకి అవుతుంది. ఫైండ్ మై డివైస్ అయితే ప్రెస్ చేసినట్టే ఇక్కడ మెసేజ్ రిమైండర్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనం ఇవన్నిటికీ పర్మిషన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ ఇంకా చూసుకుంటే అలారం రిమైండర్ ఉంది, స్టాండర్డ్ బై రిమైండర్ ఉంది, రిమోట్ సెల్ఫ్ టైమర్ అయితే ఉంది. ఇదైతే చెప్పాను మనకి యాప్ కెమెరా యూజ్ చేసినప్పుడు మనకి షట్టర్ లాగా అయితే వర్క్ అవుతుంది అనేసి. స్లీప్ మానిటరింగ్ అయితే ఉంది అండ్ ఆటోమేటిక్ HR మెజర్మెంట్ అయితే ఉంది. D&A ఉంది. వైబ్రేషన్ అలర్ట్ అయితే ఉంటుంది. మనకు మెసేజెస్ కానీ కాల్స్ వచ్చినప్పుడు మనకు వైబ్రేషన్ అయితే అవుతుంది. ఇక్కడ పవర్ సేవింగ్ మోడ్లో ఉంది, ఇది కూడా ఉంది. లాంగ్వేజ్ సెట్టింగ్ చేసుకోవచ్చు. బ్యాండ్ మెథడ్ లెఫ్ట్ హ్యాండ్కి వేర్ చేసుకుంటామా రైట్ హ్యాండ్కి వేర్ చేసుకుంటామా అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ టైం అయితే సింక్రోనైజ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఎప్పుడైనా టైం అండ్ డేట్ కానీ చేంజ్ అయినట్టయితే ఇక్కడ ఇది అవుతుంది, డైరెక్ట్ రీస్టార్ట్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే రైస్ టు వేకన్ అయితే ఉంది. మనం ఎప్పుడైతే ఓపెన్ చేయాలనుకుంటామో దాని స్టార్టింగ్ టైం అండ్ ఎండింగ్ టైం అయితే సెట్ చేసుకోవచ్చు ఇక్కడ నుండే. ప్లస్ ఇక్కడ అన్బైండింగ్ డివైస్ అయితే ఉంది. ఎప్పుడైతే మనం వేరే మొబైల్ కనెక్ట్ చేయాలనుకుంటామో ఇక్కడ నుంచి అయితే అన్బైండ్ చేసేసి వేరే మొబైల్లో కనెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇది యాప్కి సంబంధించిన సెట్టింగ్స్. గైస్ ఈ వాచ్ అయితే మనకి చూసుకుంటే వేర్ చేసినప్పుడు అయితే చాలా చిన్నగా అయితే ఉంది, మనకి కొంచెం స్టైలిష్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు. ఇది ఎండలో తీసుకెళ్ళి పెట్టినా కానీ చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. నేను అది కూడా టెస్ట్ అయితే చేశాను. అండ్ స్టెప్స్ కూడా యాక్యురేట్గానే క్యాలిక్యులేట్ చేస్తుంది. మనం సూపర్ అయితే మరీ సూపర్ అని అయితే చెప్పలేము, ఎందుకంటే ఇది మనకు వచ్చేసి 1000 రూపీస్ ఆర్ 1500 బడ్జెట్లో అయితే ఉంటుంది. అటు ఇటు కొంచెం 10 స్టెప్స్ అటు ఇటు అయితే క్యాలిక్యులేట్ చేస్తుంది. హార్ట్ రేట్ అయితే యాక్యురేట్గానే క్యాలిక్యులేట్ చేస్తుంది. నేను కంపేర్ అయితే చేశాను వేరే వాచ్తో అండ్ అక్యురేట్గానే అయితే ఉంది. ప్లస్ ఇంకా ఇందులో మనకి మెయిన్ ఫీచర్ వచ్చేసి ఇందులో మనకి స్ప్లాష్ ప్రూఫ్ అయితే ఉంది. దీన్ని మనం డైరెక్ట్ వాటర్లో రెయిన్లో అయితే సర్వైవ్ అయితే అవుతుంది. దీనిపైన డైరెక్ట్ వాటర్ పడినా కానీ ఇదైతే వర్క్ అవుతుంది. మనకి స్ట్రాప్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ది అయితే ఇవ్వలేరు, రబ్బర్ టైప్ అయితే ఇచ్చారు. అండ్ ఇదైతే వాటర్లో అయితే సర్వైవ్ అయితే అవుతుంది. ఇది ఒక మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. గ్యాస్ ఎవరైతే వాచ్కి అయితే కొనుక్కోవాలనుకుంటారో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దీని లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే చూడొచ్చు. గ్యాస్ ఇదైతే మనకి క్లోన్ వర్షన్, ఎందుకంటే మనకి బ్రాండ్స్ నుంచి అయితే ఇలాంటి వాచెస్ అయితే ఉన్నాయి. రియల్మీ కానీ రెడ్మీ నుండి కానీ హానర్ నుంచి ఓప్పో నుంచి అయితే వాచెస్ అయితే ఇలాంటివి అయితే ఉన్నాయి. బట్ ఇదైతే క్లోన్ వర్షన్ కాబట్టి మనకి ఇది తక్కువ ప్రైస్లో అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ పరంగా అయితే సేమ్ అయితే ఉంటాయి, బట్ బ్రాండ్ మాత్రం కొంచెం బ్రాండ్ పేరు మీకు వెళ్ళి ప్రైస్ అయితే ఎక్కువగా ఉంటుంది. గైస్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోని అయితే మీకు నచ్చిందైతే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. గైస్ బాయ్ బాయ్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.